ఏటైందిరా పాడైపోయిన కుక్కర విజయలాగా ఎలా నవ్వుతున్నా? మన వీడియోస్ తాత పెద్ద కామెడీ. ఒరే మన వీడియోలకు మనం నవ్వడం ఏంట్రా, జనాలు నవ్వాలి. అవును తాతోయ్, మీరు నాలాగా నవ్వాలంటే మా వీడియోస్ మీ దాకా రావాలి కదా. మరి అందుకు ఏం చేయాలో చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుగా ఛానల్ పేరు ఫీల్ మై మోజీ. పిల్లలు కొద్దిగా ఆశీర్వదించండి. ఎవడోడికి ఏం కావాలో తీసుకోండిరా, మన వెంకయ్య గారి ఖాతాలో. ఏటి బాబు అన్న ఇంకోసారనా? ఎప్పుడే చెప్పించా కదరా, మా అందరి ఖాతాలో బాగా ఎక్కువైపోయి నీ ఖాతాలో చెప్తామని. అంత లేదు, మీకన్నా ముందే వీడి ఖాతా ఎక్కువైపోయింది. అంటేరా అది ఇంకేం చెప్పకు, మాకు చెప్పకుండా వచ్చి తినేస్తావా వేడి ముఖమడా? నీకు తెలుసు కదరా నాకు ఆకలి ఎక్కువని. దాన్ని ఆకలి అనరు, కక్కురితాను అంటారు. అంటే నన్ను కక్కురు తినేస్తావా? నువ్వు మాట మార్చకరా, మీరు పెద్ద దొంగగారా బాబు. మన దొబ్బుతాడు గాని మనకెట్టడానికి మాత్రం చేతులు రావు వీడికి. ఒరే నన్ను మాట్లాడకండ్రా, నాది అసలే సున్నితమైన సెన్సిటివ్ హార్ట్ రా. నీకు అసలు హార్టే లేదు. వీడు మన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఛే నాకు ఏదోలా ఉందిరా. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఏదోలా ఉంటే దోస్త్ అని చెప్పరా. నువ్వు ఒక సిగ్గులు కుక్కరా బాబు. చిచ్చి కుక్క వెళ్ళిపోతే మొదండి. ఏది బాబాయ్ ఓ లేస్ ప్యాకెట్? లేసి కాదు కదా, లేకుండా కూడా ఇవ్వలేను. ఏ కాళ్ళు నొప్పులా? లేసి ఇవ్వకపోవడానికి కారణం నా కాళ్ళు నొప్పులు కాదు, నీ ఖాతాలో ఉన్న అప్పులు. ఆ అప్పులో ఇది కూడా రాసుకో. రాసుకోవడానికి నీ అప్పు ఏమన్నా రామకోట? బాబాయ్ నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవ్వా? ఇవ్వనా? అలా అయితే నీ అప్పు బాకీ తీర్చను. బాబాయ్ నేను ఇస్తానల్లే ఇవ్వను అన్నాను, దానికెందుకు ఎంత పగలబడి అవ్వడం? నీ బాబుకి చెప్తే నీ వీపు పగిలిపోద్ది, అది తలుచుకుంటేనే నవ్వు ఆగట్లేదు. బాబు నీకు దండ పెడతాను, అంత పని చేయక. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు? రేపు 1 తారీఖేగా. రేపే 1. అయితే మా నాన్నకి ఏదో సొల్లేసి నీ బాకీ నీకు తీర్చేస్తా. 1కి తీర్చలేదా? నీ టికెట్ చితికిపోద్ది చూసుకో. పాలవాడికి గ్యాస్, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, కరెంటు బిల్లు. ఏమిటండి, ఏమైనా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా ఏంటి? కాదే అమ్మా, ఏదో సినిమా కథ రాస్తున్నాడేమో. సినిమా కథ కాదు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కాదు, మన ఇంటికి రేషన్కి సంబంధించి ఏవో లెక్కలు వేస్తున్నా. అంతా ఒకసారి రండిటు. ఏంటి నాన్న రేషన్ ప్రిపరేషన్ అంటున్నారు? ప్రతి నెల జీతం పడేటప్పుడల్లా వేసే లెక్కలే. అలా కాదే, ఈసారి ప్రతి నెల అలా కాదు, ఒక పద్ధతి, ఒక విజన్తో, ఒక ప్రణాళికతో మన బడ్జెట్ ని వేసుకుని వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చేస్తున్న బడ్జెట్ ఇది. మన ఇల్లేమన్నా పెద్ద రాష్ట్రంలాగా ఎందుకు ఇవన్నీ? ఇలా వేసుకుంటేనేరా డబ్బుని ఎలా వాడుకోవాలో, మనం ఎక్కడ ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నామో తెలిసేది. మీ చాలని జీతంతో ఎందుకండి ఈ బడ్జెట్? అందుకే కదా ముందు చూపుతో ఎలా అయినా మన అవసరాలు మాత్రం తీర్చుకుంటే చాలు. అనవసరంగా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకోవడం మాని మనీ సేవ్ చేయాలి. అలాగే ఎక్కడ ఏ వస్తువు తక్కువకి వస్తుందో చూసి కొనాలి. బద్ధకానికి పప్పులు ఉప్పులు కూడా వెంటనే వచ్చేయాలని ఆర్డర్ చేస్తే ఛార్జీలు మనకి మోపైపోతాయి. వెంకే ఆ యాప్స్ గట్రా డిలీట్ చేసి. నానా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా? ఏంటి 5,000 రూపాయలు కొంటే 50 రూపాయలు వస్తుంది, అదేనా క్యాష్ బ్యాక్? నీకేటి తెలియదు నాన్న. నోర్మయ్, నాకేం తెలియకుండానే ఒకరిని ఇంత సంవత్సరాన్ని అప్పు చేయకుండా నడుపుతున్నానా? నాకేం తెలియకుండా నువ్వు ఎంతోడు అయిపోయావా? ఆపండి, వాడిని ఎందుకు అలా? మరి నాకేం తెలియదంటే నాకు కోపం రాదటే? కోపం రాదా? అయినా ఆ బడ్జెట్ నాకు అంతగా నచ్చలేదండి. అయినా నువ్వు నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివా కదా, నువ్వే చూడు ఈ బడ్జెట్. ఏది? టోటల్ 20,000 జీతం, పాలవాడికి 2,000, పేపర్ వాడికి 600, కరెంటు బిల్లు వచ్చేదాన్ని బట్టి కిరాణా 5,000 లోపు మాత్రమే వాడాలి. పొదుపు డాక్టర్కి 3,000, చీటీకి 5,000, కేబుల్ కి 400, గ్యాస్ కి 1,000 రూపాయలు. ఫోన్ రీఛార్జ్ ప్లాన్ బట్టి మోస్తారుగా 399. చివరిగా నచ్చితే అంతా వచ్చి సంతకాలు పెట్టండి. ఎలా ఉందే నా ముందు చూపు ప్రణాళిక? నీ మొహంలో ఉందిరా, నీకు వచ్చిన జీతం కంటే అప్పు చేయాల్సిందే ఎక్కువగా ఉంది. దీన్నే లోటు బడ్జెట్ అంటారు తెలుసా? అందుకేనన్నా అంతా సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళి మిగిలి బడ్జెట్ చేయాలి. దీన్ని సమిష్టిగా ముష్టెత్తుకోవాలి. అవునా అన్న? వెళ్ళి చదువు మాని సడుక్కోరా. ఏమండి? అవునా, లేకపోతే అయినా నేను వేసిన బడ్జెట్ లో ఏం లోపాలు ఉన్నాయి? ఊరికి నలిగిపోతుంటారు తల్లి కొడుకులు. చెప్తాం, ఎందుకు గాబరా? ఇప్పుడు మనకి ఇంట్లో అవసరాన్ని బట్టి కొన్ని వస్తువులు కొనాల్సి రావచ్చు. అలాగే చిన్న చిన్న ఖర్చులు కూడా ఉంటాయి, వాటిని చేర్చలేదుగా మీ బడ్జెట్ లో. ఓకే, నీ బాధ ఏట్రా? నాన్న నా పాకెట్ మనీ కోసం మర్చిపోయావు. అలానే వీక్లీ వన్స్ మూవీ ఉంటే బాగుంటది. టీవీ ఉంది కదరా? అలా అయితే మీకు సైకిల్ ఉంది కదా, బైక్ మీద ఎందుకు వెళ్తారు? అది వేరే బాబు, దానికి దీనికి లింక్ ఎట్టక. మరి సినిమా హాల్లో చూసే సినిమాకి టీవీలో చూసే సినిమాకి తేడా లేదా?
ఏం లాజిక్లు ఎదుగుతావా నీ లాజిక్లు మండిపోను. నాకు బొత్తిగా నచ్చలేదురా అబ్బాయి ఈ బడ్జెట్. నీకేటి నచ్చలేదు నాన్న. ఆరోగ్యం కోసం ఏ నిధులు కేటాయించలేదు కదా. కరెక్టే, అది ఎమర్జెన్సీ. దానికి మనం ఒక 3000 కేటాయిద్దాం. ఓకే. అంతే కదా, ఇదే బడ్జెట్ తో మన ఇల్లు నడుస్తుంది. నాన్న అలా కాదు, నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు పాకెట్లు నిండిపోయేలా డబ్బులు నోట్లు ఇస్తారు, మీరు కనీసం చిల్లర కూడా ఎవరు. నేనేటి ప్రింట్ చేస్తానేటో డబ్బులే. ఓకే 1 2 3 ఇవి ఓకే. అంకుల్ గారు ఏ టంకి లెక్కేస్తున్నారా? ఏం చెప్తాంరా, పేపర్ మీద అంకెలే మిగులుతున్నాయి, జోబులో ఏం పిక్కలు మిగలట్లేదు. అందుకే మా కోసం కూడా బడ్జెట్ లో గ్రాంట్స్ కేటాయిస్తే మీకు ట్యాక్స్ రూపంలో ప్రాఫిట్ వస్తుంది అంకుల్ గారు. రే మీరు ఎప్పుడు వచ్చారా? ఎప్పుడో వచ్చాం, ఆ పక్కన ఉన్నాం. ఎందుకు వచ్చారా బాబు? మీ నాన్న 1వ తారీఖు నీకు డబ్బులు ఇస్తారని ఆ కిరాణా కిరణ్తో చెప్పడం విన్నాం. నీకు డబ్బులు ఇచ్చి ఇవ్వగానే నువ్వు గాన్ అవ్వకుండా ఆ డబ్బులతో మాకు పార్టీ చెప్పాలని మేము వచ్చాం. అంత లేదు, ఇప్పించకపోతే మీ నాన్నకి నీ భాగ్య విషయం చెప్పేస్తాం. బొక్కలో బాకీ కాదు గానీ ప్రతి ఒక్కడు కాకిలే పొడిచి పొడిచి తినేస్తున్నాడు. నేనేం మీకు కేటాయించిన మీ ప్రాఫిట్ నాకు అక్కర్లేదు. ఎలా అంటారు బాబు? మీ ఇష్టం. రే వాడికి మ్యాటర్ చెప్పావా? వాడికి డబ్బులు ఇవ్వగానే మనకి పార్టీ పక్క. అయినా మా గోళ్ళ మేముంటే మీ గోలేంట్రా? అంటే ఆంటీ వచ్చిన గోల్ అయిపోయింది, గోల్ పడింది. బేడాకుల్లో కొడుకులు బెదిరించి భయపెట్టి మరీ ఆడుకుంటున్నారు. హలో, బేడి కక్కుర్తి పదాలు పుట్టిందే నీ నుండి. అదే మన బడ్జెట్ నా ముందు చూపుతో మీ అందరి అభిప్రాయంతో అందరికి కావాల్సిన వాటితో పెట్టిన బిల్లు పాస్ చేయడమే లేట్. ఇంకో లోటు ఉంది ఈ బడ్జెట్ లో. మీరు చెప్పినన్నిటికీ ఒప్పుకున్నాను కదా, ఇంకేటి లోటు? అతిథి దేవో భవ స్కీమ్ పెట్టాలి ఈ బడ్జెట్ లో. అదేం స్కీమ్? అంటే సడన్ గా మన ఇంటికి చుట్టాలు గట్రా వస్తే వాళ్ళకి బిర్యానీలు, చికెన్లు, మటన్లు వండాలి కదా, మరి వాటికి కేటాయించలేదు. అబ్బా, అంటే అతిథి అంటే గెస్ట్లు ఎవరైనా వస్తే, అయినా మన ఇంటికి ఎవరు వస్తారులే గెస్ట్లు. నానా ఎవర్రా? గెస్ట్ వచ్చాడు. ఎవరా గెస్ట్? ఏంట్రా ఏదో చూడకూడదు చూసినట్టు అలా ఫ్రీజ్ అయిపోయారు. అందరినీ భయపెట్టే మీ అమ్మ కూడా అలా బిగిసిపోయింది. గెస్ట్ వీడి గెస్ట్ కాదురా, గోస్ట్. హాయ్ బావా, ఎరా వెంకీ ఎలాగొన్నావు? ఇంకెక్కడ హాయ్ నువ్వు వచ్చాక. ఏటా బావా, అంతా నీ అభిమానం. అభిమానం పోయింది నా ప్రాణం. ఏటక్క, ఏటి వంట అయిపోయిందా? అయ్యి పోయింది. అయితే వడ్డించి దిట్టించేద్దాం. అయిపోయిందంటే తినడం అయిపోయిందని గిన్నెలు కూడా కడిగేశా. ఓస్ అంతేనా? బావలేదేటి? నేనుంటే నన్ను ఖాళీ కడుపుతో పంపగా బావా నువ్వు. నేనెప్పుడన్నాను నీతోని? అనలేడు బావా, నీకే పాపం. ఆ పాపం వల్ల నీకు బయటికి వెళ్తే అన్ని అనర్థాలే. ఆకలితో ఉన్న బామ్మర్ది కనీసం చికెన్ బిర్యానీ పెట్టడం మనిషిగా పుట్టిన ప్రతి బావది. ఏమంట బావా? లేకపోతే చెప్పు, నా కడుపు నీకు తగలడం, నీకేదో కీడు జరగడం ఎందుకు ఇదంతా? చెప్పు బావా. ఒరే వెంకీ, వీడికి ఏదో బుక్ చేసిరా బాబు, బుక్ వేస్తాడు. అంటే మీరే ఆన్లైన్ ఆర్డర్స్ వద్దన్నారు. అప్పుడు అన్నారా, ఇప్పుడు చేయమంటున్నారా? చేయరా, లేకపోతే వాడు శాపనార్థాల వల్ల జరిగే అనర్థాలు. అమ్మో, బుక్ చేసిరా బాబు, బుక్ చేసి. అలాగే నాన్న. ఒరే అల్దే, బోన్లెస్ బుక్ చేయరా. ఏ బోన్స్ నవ్వలేవా? బోన్స్ పడవరా నాకు. వేస్తే పడతాయి మావా. బాగా జోకులు ఏడుకోలేడు. ఈ హోటల్లో పెట్టమంటా మావా. పెట్టారా? నేను వెళ్ళాలి, మా ఇంటి అడ్రస్ పెట్టే. బాయ్ బావా, బాయ్ అక్క. బాయ్ రా వెంకీ, ఆర్డర్ పెట్టి. బాయ్ బాయ్. వెళ్ళరా బాబు. ఎవర్రా అతను? వచ్చాడు వెళ్ళాడు, కోలి సినిమాలో ఉపేంద్ర క్యామియో లాగా. అయినా వాడున్నంత సేపు ఎందుకురా అంత కంగారు పడిపోయారంతా? ఇప్పుడే తుఫాన్ తీరం దాటినట్టు ఏంటి సైలెంట్? ఎవడీడు? వాడే మా మంకీ మా మారుతి. మా అమ్మకి పెళ్లి కొడుకు, మా నాన్నకి బిఎం బామ్మర్ది. కరెక్ట్. వీడిని చూస్తే మా నాన్నకి బీపీ, బ్లడ్ ప్రెషర్. రాంగ్. మరి బడ్జెట్ ప్రెషర్. అంటే చూసారుగా మా బాబు రూపాయిని ఎలా పొదుపు చేద్దామని ప్లాన్స్ వేస్తే మా మంకీ మామ గెద్దలా వచ్చి కోడిపిల్లని ఎత్తుకెళ్ళినట్లు సర్మన్ వచ్చి ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతాడు. మరి మీ మమ్మీ ఏమనరా? అంటారు, కానీ వాడు వినే రకం కాదు. ఈ పాత్ర ఏం చేస్తది? ఏమీ చేయదు. మరి బ్రతకడానికి ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. అదే ఎలా సంపాదిస్తాడు? నీ ఇప్పటివరకు ఏం చూసావే? వచ్చాడా, ఆర్డర్ పెట్టాడా, వెళ్ళాడా, రిపీట్. ఇలా చేయడమే వాడి డ్యూటీ. ఎక్కలేని క్యారెక్టర్లన్నీ ఎక్కడే ఉంటాయిరా బాబు. వెళ్ళొస్తారా, బాయ్. వెళ్ళండి. అసలే మా బాబు మూడు బాగాలేదు. ఏంటండి చాగునింతం చదువుతున్నారు? వచ్చాడుగా మీ తమ్ముడు, వాడినేమో అనలేక చాచా అంటున్నా. బజార్కి వెళ్తారు కదా, వెళ్ళండి. నువ్వు మాట మార్చక్కనే బడ్జెట్ ని ప్రణాళికాబద్ధంగా ఫాలో అవ్వాలి, సరేనా? దిక్కుమాలిన బడ్జెట్ తగలయ్యా. అలాగేనండి. అలా వెళ్ళి వస్తా, ఈ డబ్బు జాగ్రత్త, ఇదే బడ్జెట్.
ఎక్కడరా మీ ఫ్రెండ్ వెంకిగాడు? వాడెందుకు బాబాయ్ కనిపించలేదు ఈ రోజు. అదే బాకీ డబ్బులు ఇస్తానన్నాడు ఈ రోజు 2వ తారీఖు. బాబాయ్ నాకు తెలిసి నీకు ఇవ్వడం కష్టమే. నాతో ఇంకా కష్టం. తిన్నంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుని అడుగుతా. ఏట్రా అలా పెట్టు ఫిట్టింగ్. లేకపోతే మన ఖాతాలో తినేసి మనకు చెప్పకుండా వాడి ఖాతాలో వాడే తింటే మండదరా మనకి. ఇప్పుడు ఉంటాదమ్మా. అబ్బా బాబా ఆ సీన్ తలుచుకుంటానే సాయిరామ్. అమ్మా అమ్మా ఏరా అమ్మా ఒక 500 ఉంటే ఇవ్వే. ఎందుకురా? పనుందా బాబు చెప్తాను ఇవ్వు ముందు. మీ నాన్న చూసావుగా బడ్జెట్ వేసి మరీ ఇచ్చారు, మిగిలితే రేపు ఇస్తాలే. అందులోనే ఇవ్వమ్మా. వెళ్ళి మీ నాన్నే అడుగురా. ఏటే గోళ? అదే నాన్న మా కాలేజీలో అనాథల కోసం డొనేషన్ ఇవ్వాలట, మీరు ఏమైనా ఇస్తారేమో అని. మళ్ళీ మీ బడ్జెట్ లో లేదు కదా. ఇలాంటివి మన బడ్జెట్ లో లేకపోయినా ఇవ్వచ్చురా, పర్లేదు. ఇలాంటివి చేస్తేనే కదా మనకు పుణ్యం. రే ఏంట్రా కిరణ్ అక్కడ? ఇప్పుడే సినిమాకి వెళ్ళాడురా. అబ్బా ఇప్పుడు బాకీ క్లియర్ చేయడం అలాగా? ఏరా మామూలుగానే ఏమైనా కొనుక్కొని తిందామని. అయినా నీకు అరువు ఇవ్వనన్నాడుగా. అలాగే అంటాడు కానీ ఇస్తాడు. ఎందుకురా సొల్లు? బాకీ డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు వీడు. అంత లేదమ్మా. ఏది మీ అమ్మతోడు చెప్పు. అదే అదే ఎందుకులే, బొక్కలో బాకీ కోసం అమ్ముతోడు. బాకీ తీర్చడానికి వచ్చారా? ఇప్పుడు ఎలా వచ్చిందిరా నిజం? ఫోన్లే గాని బాకీ తర్వాత ఇద్దులే గాని మా అందరికి ఫ్లాష్ మన ఫ్రైడ్ రైస్ మంచి ప్లేట్ చెప్పు. అలాగే డబ్బులు చాలు. అంతేరా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ ఇంతేనా? అంతేలేరా వెళ్ళు. మీ నాన్న చూసావుగా బడ్జెట్ వేసి మరీ ఇచ్చారు, మిగిలితే రేపు ఇస్తాలే. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. గురు మనిషికో ప్లేట్ ఇవ్వు. నువ్వురా అసలైన ఫ్రెండ్ అవి. మిసల పిల్ల ఈ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. తోలు బెల్ట్, తోలు తీసే బెల్ట్, వీపు సాపు, విమానం మొత్తం ఫటాఫట్. నానా అలా కాదు నాన్న, మధుపానం మహానందం మనోధైర్యం ధనాదన్. వద్దురానా ఇప్పుడే నాన్న కొడుతున్నారు. వద్దురానా. కిరణ్ వచ్చేళ్ళాడ్రా. సినిమాకి వెళ్ళడం చెప్పారు, ఏం దెబ్బేశారు నా కొడుకులు. హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోష్ ఏదిరా, హుషారు ఎక్కడరా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి రా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి.